హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్ టమాటా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్స్ ముందు మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ బాయిల్ చేసుకోవడానికి నీళ్ళు తీసుకుందాం మనం. ఇదిగోండి, బాండీలో నీళ్ళు పెట్టుకున్నాను బాయిల్ చేసుకోవడానికి. ఎగ్స్ మునిగేదాకా నీళ్ళు పట్టుకోండి ఫ్రెండ్స్. ఒక 20 మినిట్స్లో ఉడికిపోతాయి. 20 మినిట్స్ ఉడకనిచ్చుకోండి. ఎగ్స్ ఉడకనిచ్చి దీని మీద ఉన్న పెంగ్స్ తీసేసేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అంతలో మనం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటా కోసి పక్కన పెట్టుకుందాం మనం. ఇదిగోండి, టమాటా ముక్కలను, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కోసేసుకున్నాను. గుడ్లు కూడా ఉడికిపోయాయి. తీసేసి ఇవి తోలు తీసేసి పక్కన పెట్టుకుందాము. ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని టమాటాలను అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను. నేను ఉల్లిపాయలు అయితే ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకున్నాను. చిన్న సైజు అయితే 6-7 తీసుకోవాలి, పెద్ద అయితే 4-5 తీసుకుంటే చాలు. అలాగే ఇదిగోండి, పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేను చిన్నగా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఈ ఎగ్స్ అయిపోయాయి కదా, కట్టేసుకుందాం మనం. ఈ ఎగ్స్ తోలు తీసేసి పక్కన పెట్టుకుని తర్వాత మీరు అంతలో ఏం చేయాలంటే గరం మసాలా పట్టుకోవాల్సి వస్తే పట్టుకోండి. ఇంట్లోనే గరం మసాలాకి ఏమేమి కావాలంటే కొంచెం ధనియాలు, అలాగే లవంగాయలు, ఒక 2 యాలకులు, అలాగే దాల్చిన చెక్క, అలాగే వెల్లుల్లిపాయ 2-3 రెబ్బలు వెల్లుల్లిపాయలు వేయించుకుని పక్కన పెట్టుకోండి. వేయించేసి ఆవిరి అయిన తర్వాత అప్పుడు అవి అన్నీ ఏం చేస్తారంటే మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. అలాగే అల్లం పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి. అలాగే కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఎగ్స్ని తోలు తీసి పక్కన పెట్టుకుంటాను, తర్వాత చూపిస్తాను. ఎగ్స్ని కూడా తీసేసి పక్కన పెట్టుకున్నాను, తోలు కూడా. ఇంకొండి, పొయ్యి మీద బాండి పెట్టుకున్నాను. బాండీలో నూనె వేసుకుంటున్నాను. వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, వాటర్ ఎలా ఉన్నాయి ఇక్కడ. వాటర్ ఏమీ లేకుండా మొత్తం మారిపోయిన తర్వాత ఇప్పుడు వేసుకోవాలి ఆయిల్. ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాము. నూనె వేడెక్కిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని వేసేసుకోండి. ఎగ్స్ కాసేపు వేగాలి ఫ్రెండ్స్. ఎగ్స్ సరిగా రాలేదు, కొంచెం బాయిల్ వేసుకోవాలి ఫాస్ట్గా. వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎగ్స్ని. ఎగ్స్ వేగిపోయాయి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దీంట్లోకి మనం పచ్చిమిరపకాయలు వేసిపోయాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. అంతలో ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి. అన్నీ ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకున్నాక ఎగ్స్ వేసుకున్నాం కదా, ఎగ్స్ అంటుకుపోయాయి. మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు టమాటాలు చిన్నగా కోసుకున్నాం కదా, చిన్న టమాటా ముక్కలు అన్నిటిని వేసేసుకోవాలి. ఇలా ఉడుకుతూ మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు వేసుకోండి అల్లం ఓన్లీ అల్లమే వేసుకుంటున్నాను నేను వెల్లుల్లిపాయ వేయను, అందుకే అల్లం పేస్ట్ వేసుకోమన్నాను కదా, రెడీ చేసుకోమని
రెడీ చేసుకోండి. నేనైతే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ టమాటా కొంచెం ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాం. మూత పట్టుకొని మగ్గ పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది టమాటా. మనం మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం. టమాటా మగ్గినట్టుంది ఫ్రెండ్స్, చూడండి చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ ఉంది కదా, అల్లం పేస్ట్ని వేసేసుకుంటున్నాను నేను. ఎక్కువ వేసుకోవాల్సిన లేదు ఫ్రెండ్స్, నార్మల్గా ఒక స్పూన్ 2 స్పూన్లు వేసుకుంటే చాలు. చిన్న స్పూన్తో అయితే 1.5 స్పూను, మాదే స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకుని బాగా మగ్గనివ్వండి. ఒక 2 నిమిషాలు అయితే ఇది మగ్గిపోతుంది. అప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో టమాటా అయితే. అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. మగ్గిపోయింది. పసుపు వేసుకుంటున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుంటాను. రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుంటాను. మొత్తం కలుపుకుని రుచికి సరిపడంత కారం కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని మనం ఇందాక పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని, ఆ ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి. మనం వేసుకుని కలుపుకుని ఒకసారి కొంచెం వాటర్ పోసి మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే, ఎంతో సింపుల్గా టమాటా ఎగ్ మసాలా కర్రీ రెడీ. నేను కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే అయిపోయినట్టు. వేసా ఎంతో సింపుల్గా తయారయ్యే ఎగ్ టమాటా మసాలా కర్రీ. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.